హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజైతే మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ఇది ఫ్రంట్ పార్టు. మనకి బ్యాక్ హుక్స్‌లో అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ముందుగా మనకి ఫ్రిన్స్ కట్‌కి ఫ్రంట్ ఓపెన్ ఉండదండి. మనం పార్ట్స్ కటింగ్‌లో చూపించాను కదా! ఈ విధంగా అయితే మనం ఒక్కొక్క పార్ట్‌ని స్టిచ్ అయితే చేసుకోవాలండి. మనకి మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఈ విధంగా లైనింగ్‌ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి 2 పార్ట్స్ కూడా లైనింగ్ జాయిన్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్నయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇది ఒక పార్ట్ కదా! ఇక్కడ టక్ అయితే ఇచ్చుకోవాలి. మనం మిడిల్‌లో వేయడం కోసం ఈ 2 కూడా ఆపోజిట్ సైడ్‌లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆపోజిట్ సైడ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌కి మనకి ఫ్రిన్స్ కట్ కాబట్టి ఈ విధంగా చూసుకోవాలండి. 2 కూడా మనకి ఎదురు బెదురు ఉండేలా పెట్టుకొని లైనింగ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం లైనింగు ఒరిజినల్ పీస్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలండి. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజు చాలా బాగుంటుంది. ఈ కటింగ్‌లో అయితే నేను కటింగు అప్లోడ్ చేశానండి. స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. కటింగ్ చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ అయితే తీసేసుకుందాం. పిన్నులు పెట్టుకుని అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎదురు బెదురు ఉండాలి మనకి. కుట్టేటప్పుడే చూసుకోవాలండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ వచ్చే పార్ట్ నెక్ పార్ట్ అండి ఇది. దీనికి ఫస్ట్ నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా నెక్ స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి అయితే నెక్ కటింగ్ అయితే చేయకూడదు. మనం లైనింగ్ టర్న్ చేయట్లేదండి. ఒక్కొక్కసారి లేస్ వేసుకునే ఉద్దేశం ఉంటే కనుక మనం నెక్ ఒకటే కుట్టేసుకుని తిరిగేసేసుకోవచ్చు. కానీ దీనికి నేను క్రాస్ ముక్కలు అయితే నేను మెడకి కుడతానండి. అందుకని చెప్పేసి నార్మల్గానే స్టిచ్ చేసేస్తున్నాను. చుట్టూ కూడా లైనింగ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ చూడండి, నేను కరువు షేప్ ఇచ్చాను. ఆ షేప్ ఇస్తేనే బ్లౌజు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అందంగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ప్రిన్స్ కట్కి అనేసరికి కరువు షేప్ ఇచ్చుకోవాలి ఫ్రంట్. అది స్టిచ్ చేశాక చాలా బాగుంటుంది. ఈ విధంగా లైనింగ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను టక్ ఇచ్చాను కదా, ఆ 2 టక్స్ కూడా కలిసే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు ప్రిన్స్ కట్ మామూలుగా నార్మల్గా కుట్టేస్తే సరిపోదు. టక్ టు టక్ కలిసేలాగా ఈ విధంగా కొంచెం లాగుతూ కుట్టాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కర్వ్ షేప్లో ఉంది కదా, నార్మల్గా కుట్టేస్తే మనకి అది కలవదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కుట్టేటప్పుడు కొంచెం సాగదీస్తూ కుట్టాలండి. పై పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సాగదీస్తూ కుడితే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకొక పార్ట్ కూడా అదే మనం టక్ పెట్టుకున్నాం కదా 5 ఇంచెస్కి, ఆ టక్ వరకు కూడా 2 కలుపుతూ కుట్టుకోవాలి. మనకి కొంచెం సాగదీసి కుడితే 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా వచ్చేస్తాయండి. లేదంటే కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయింది. కర్వ్ షేప్ చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి. బ్యాక్ పార్ట్ కూడా నేను నెక్ చుట్టూ కూడా ఇలాగే జాయిన్ చేసేసాను. దీనికి బ్యాక్ హుక్స్లు వస్తాయి కాబట్టి మనం ఈ విధంగా లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా బ్యాక్ పార్ట్కి వేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 పార్ట్స్కి కూడా నెక్ దగ్గర నుంచి అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మిగతా పీస్ అంతా కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకుంటూ అయితే మన ఫింగర్స్ తోటి మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. మన హ్యాండ్ మూమెంట్ బట్టి మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుందండి. మనం ఇష్టం వచ్చినట్టు ఇలా కుట్టేస్తే అది ముడతలు వచ్చేస్తుంది. మన ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేయాలండి. ఈ విధంగా నెక్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసి చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేసేసుకుందాం.
ఈ విధంగా బ్యాక్ పార్ట్లన్నీ కూడా మనకి 2 పార్ట్‌లో కూడా కంప్లీట్ అయినాయండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మనకి చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ 2 పార్ట్స్ కూడా ఈ విధంగా అయితే వచ్చినాయి కదా! ఇప్పుడు నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం అండి. 1 ½ ఇంచ్ ఉండేలాగా ఒక క్రాస్ పీస్ అయితే తీసుకొని స్ట్రైట్ పీస్ అయినా పర్వాలేదండి. దీనికి ఒకవైపున మనం గోటులాగా ఫోల్డింగ్ అయితే ఒక ½ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ రెడీ చేసుకునండి. ఫ్రంట్‌కి ఒకటి, బ్యాక్ ఒకటి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌కి అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్‌కి నడుం బెల్ట్ ఈ విధంగా వేసుకోవాలి. అక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకోవాలండి. కర్వ్ షేప్ ఉంది కదా! కర్వ్ షేప్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రౌండ్‌లో వచ్చినప్పుడు మనం ఒక ఫ్రిల్ పెట్టుకుంటే రౌండ్ కరెక్ట్‌గా తిరుగుతుంది. రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు నేనైతే ఫ్రిల్స్ పెట్టుకున్నానండి. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇవ్వడం వల్ల మనకి రౌండ్ బాగా తిరుగుతుందండి. ఇలా తిప్పిన తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసినప్పుడు నీట్‌గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. తర్వాత దీనికి హెమ్మింగ్ చేసుకోవాలండి. అంటే చేతి పని చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. తర్వాత ఈ కుట్టు అయితే విప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనం నడుం బెల్ట్ అతుక్కోవాలండి. దీనికి షేప్ బెల్ట్లు ఉండవు కదా! కాబట్టి మనం నడుం బెల్ట్ అయితే ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి ఉక్సులు బెల్ట్, కాజాల బెల్ట్ ఏ విధంగా అతుక్కోవాలనేది చూపిస్తాను. 2 కూడా ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకుని 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక క్రాస్ పీస్ అయితే స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలండి. అది డబుల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనం ఫ్రంట్ పార్ట్‌కి ఏ విధంగా వేస్తామో ఉక్సులు, కాజాల బెల్ట్ బ్యాక్ పార్ట్‌కి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కాజాల బెల్ట్‌కి పైన పెట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. దీనికైతే మెయిన్ క్లాత్ మామూలు క్లాత్ కూడా కాటన్ క్లాత్ కూడా 2 పీసెస్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసి దీన్ని పైకి అయితే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి టర్న్ చేసుకుని కొంచెం కుట్టి మీదకి పెట్టుకుని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా కుట్టి మీదకి పెట్టి స్టిచ్ చేసి ఇంకొక మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కూడా నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసేయచ్చు. ఇదిగోండి 1 ½ ఇంచ్ ఉండేలాగా ఒక పార్ట్ తీసాం కదా! ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలండి. అప్పుడే నీట్‌గా ఉంటుంది. కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి స్ట్రైట్‌గా స్టిచ్ చేసేయచ్చు. ఎటువంటి రౌండ్‌లు లేవు కాబట్టి మనం ఈ విధంగా నడుం బెల్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలండి. దీనికి కూడా చేతి పని చేసుకున్న తర్వాత కుట్టు విప్పేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే మనకి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ 2 పార్ట్స్‌కి కూడా నడుం బెల్ట్ ఈ విధంగా అయితే వేసుకుని కొంచెం ఒక ½ ఇంచ్ ఉంచుకుని ఇలా ఉక్సులు బెల్ట్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకుని అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటైతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా 2 పార్ట్స్ కూడా రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ 2 కూడా ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు 2 కుట్లు అయితే వేసుకోవాలండి. 2 స్టిచెస్ వేసుకుని అప్పుడు మనం 2 పార్ట్స్‌కి కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. 2 కుట్లు అయితే వేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే మనకి క్లాత్ అయితే పడుతుంది. జాయింట్ అయితే పడుతుందండి. లైనింగ్ పీస్‌కి కూడా 2 ఇంచెస్ అయితే జాయింట్ పడుతుంది. ఎక్కడైతే జాయింట్ పడుతుందో అక్కడ ఒక టక్ ఇచ్చుకుని మనం ఓపెన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఓన్లీ ఖర్చు పీస్‌కి మాత్రమే పీస్ అనేది జాయింట్ పడుతుందండి. మనకి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక పీస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని దానికైతే జాయింట్ చేస్తానండి నేను. 2 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఆ 2 ఇంచెస్ కూడా ఖర్చే. అది మనకేం కనిపించదు. 2 పార్ట్స్‌కి కూడా ఈ విధంగా అయితే మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా విడదీసి
పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈక్వల్గా పెట్టుకుని బ్లౌజ్ పీస్ని చూడండి ఫ్రెండ్స్, 2 పార్ట్స్కి కూడా నేను పీస్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ రెండు జాయిన్ చేసేసిన తర్వాత మనం ఒకసారి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్స్ట్రా రౌండ్ దగ్గర ఈ చూడండి 2 పార్ట్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలి, ఈక్వల్గా ఉండేలాగా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే 2 పార్ట్స్కి కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి కూడా పీసెస్ అనేవి జాయింట్ పడతాయండి. వీటికి కూడా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా 2 పీసెస్ అయితే నేను తీసుకున్నాను. 2 పీసెస్ తీసుకుని ఈ విధంగా జాయింట్ అయితే చేశానండి. జాయిన్ చేసిన తర్వాత దీనికి కూడా పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 పార్ట్స్కి కూడా రెండు వైపులా కూడా జాయింట్ పడుతుందండి దీనికి. ఈ క్లాత్ అయితే కొంచెం తక్కువ ఉంది, సిల్క్ క్లాత్ తక్కువ ఉందండి. దానివల్ల నేను కొంచెం జాయింట్ అయితే వేసాను. ఇదైతే మనకి ఎలా వేసుకున్నా పర్వాలేదండి. మనం లైనింగ్స్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి ట్రిక్స్ అవి కూడా పెడతా ఉంటాను. మా ఛానల్ని ఇప్పటి వరకు కూడా చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్స్ ఇస్తున్నందుకు థ్యాంక్స్. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా మనకి 2 పార్ట్స్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత లైనింగ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. నేను ముందుగా దీనికి లేస్ అవుతుందా, లేస్ అయితే విడదీసేసి విప్పేసి అప్పుడు నేను హ్యాండ్స్ అనేవి కట్ చేశాను. లేసులు ఎప్పుడు వచ్చినా సరే శారీలో ఉండే లేసు హ్యాండ్స్కి ఉంటే కనుక అది తీసేసి కుట్టిన తర్వాత పైన వేసుకోవాలండి. అంచుతోటే ఉంచేయకూడదు, మనకప్పుడు సరిగ్గా రాదు. ఈ విధంగా కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనికి అంచు ఉందండి, అంచు కుడదాం మనం. ఈ విధంగా చుట్టూ కూడా లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. లేసులు ఉండేవి తిరిగేసేసుకుంటేనే బాగుంటాయండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసిన తర్వాత మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక పార్ట్కి కూడా నేను లైనింగ్ అయితే జాయిన్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా కింద సైడ్ పెట్టుకుని మనకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దానికి టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకుని తిరిగేసుకోవాలి. ఈ విధంగా తిరిగేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసేయాలండి. మనకి లైనింగ్ కటింగ్ కరెక్ట్గా ఉంటే మనకి మిగిలిన పీస్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ మొత్తం ఇలా పరుచుకుని మూవ్ చేసుకుంటూ కుట్టాలండి. చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్లో ఇంకా హ్యాండ్ అయితే వేస్తానండి. ఇలాగ ఆపోజిట్లో వేసుకోవాలి. మనం లైనింగ్లు రెండు లోపలికి ఉండేలా వేసుకుని ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకుని ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను లోతు అయితే తీస్తున్నాను. భుజం దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకుని 1/2 ఇంచ్ అయితే ఇలా లోతు తీసుకుని ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. మనం ఆపోజిట్లో వేసుకుని లోతు తీస్తేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి. 2 సైడ్స్ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. నేను అందుకే స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే లోతు అనేది తీస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చేలా చూసుకోవాలి. ఇది చూడండి, చాలా చిన్న అంచు అయితే ఇచ్చాడు దీనికి లేసు. కాబట్టి దీన్ని ఎలా వేయాలనేది నేను చూపిస్తానండి. ఫస్ట్ 2 సైడ్స్ కూడా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఎందుకంటే లేస్ దారాలు ఊడిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చాలా చిన్నది. బ్లౌజ్ పీస్కి హ్యాండ్కి ఎలా సరిపెట్టాలనేది మీకు అయితే నేను చూపిస్తాను. పైన ఫోల్డింగ్ సైడ్ ఒకసారి స్టిచ్ అయితే వేసానండి, అక్కడ బాగాలేదని చెప్పేసి. ఇప్పుడు ఇంత చిన్న పీస్ని మనం హ్యాండ్కి ఎలా జాయిన్ చేయాలనేది నేను చూపిస్తాను. ముందుగా లేస్ని అయితే నీట్గా ఇలా కుట్టేసుకుని ఉంచుకోండి. 2 సైడ్స్ కూడా మనం విప్పాం కదా, అక్కడ ఫోల్డింగ్ అయితే ఉందండి, అది ఊడిపోయింది. కాబట్టి మనం ఒకసారి చూసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం పైన అతుకుతాం కాబట్టి ఇలాగ ముందుగా ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాతే మనం హ్యాండ్కి అనేది జాయిన్ చేసుకోవాలండి.
ఇప్పుడు చూడండి హ్యాండ్ మిడిల్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మిడిల్‌లో చిన్న మార్కింగ్ అయితే పెట్టుకుని, ఈ విధంగా ఎంతవరకు లేస్ సరిపోతుందో అంతవరకు ముందు మార్కింగ్ పెట్టుకోవాలండి. లేదంటే మనం ఓ పక్కకి ఎక్కువ, ఒక పక్కకి తక్కువ వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత స్టిచ్ చేసుకుంటే 2 సైడ్స్‌కి కూడా ఈక్వల్‌గా అవుతే మనకి లేస్ అనేది సరిపోతుంది. ఈ విధంగా పైనే జాయిన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మిడిల్ నుంచి లేస్ అనేది పెట్టుకుని ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తదండి. లేదంటే ఒక పక్కన ఎక్కువ, ఒక పక్కన తక్కువ వస్తది. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఫోల్డ్ చేశాను కదా! మిడిల్‌లోకే ఫోల్డ్ చేసి పెట్టాను. అక్కడ వరకు లేస్ వచ్చింది. లేస్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్కింగ్ అయితే పెట్టుకున్నాను నేను. 2 సైడ్స్ కూడా మార్కింగ్ పెట్టి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అప్పుడు ఆ సైడ్, ఈ సైడు కూడా మనకి లేకపోయినా పర్వాలేదండి. హ్యాండ్ అడుక్కయితే వెళ్ళిపోతుంది కాబట్టి మిడిల్‌లో మాత్రం కంపల్సరీ వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ హ్యాండ్స్‌కైతే లేస్ అయితే జాయిన్ చేసేసానండి. ఇప్పుడు షోల్డర్‌కి అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం. ఈ 2 పార్ట్స్‌కి కూడా 2 హ్యాండ్స్ కూడా మిడిల్‌లోకి పెట్టుకుని షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ టక్ దగ్గర నుంచి ఇలా మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసేయాలండి. మనం ఆర్మ్ రౌండ్ కరెక్ట్‌గా కొలుచుకున్నాం కాబట్టి నీట్‌గా కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. చుట్టూ ఈక్వల్‌గా సరిపెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. 2 కుట్లు అయితే వేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ దగ్గర ఎప్పుడు కూడా 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ అయితే జాయిన్ చేయాలండి. హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా కొంచెం ఉంటే మనం సైడ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా నేను మెజర్ చేయకుండా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ మనకి 2 ఇంచెసే కదా ఖర్చు పెట్టుకున్నది. ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా 2 పార్ట్లు కూడా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా పీసులు ఉంటే కనుక ఈ విధంగా కట్ చేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. రెండో వైపున కూడా హ్యాండ్ అయితే నేను జాయిన్ చేసి స్టిచ్ అయితే చేస్తున్నాను. 2 సైడ్స్ కూడా ఈ విధంగా హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఉండేలాగా మనం ఖర్చు అయితే ఈ విధంగా లాక్కోవాలండి. 2 కుట్లు తీసుకోవచ్చు. ముందు కుట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకుని లూజ్ అయితే లాగొచ్చండి. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే వేస్తున్నాను. 4 ఇంచెస్ ఉండేలాగా బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా డాట్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే ఈ విధంగా వేసాను. ఇప్పుడు నెక్కి క్రాస్ పీస్ అయితే మనం జాయిన్ చేయొచ్చు. ఇదిగోండి, 2 కూడా ఉక్సులు పట్టి కాజాల బెల్ట్ 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకున్న తర్వాత మనం మిగిలిన పీస్లో 1.5 ఇంచ్ ఉండేలాగా మనం క్రాస్ అయితే కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పీసెస్ కూడా జాయిన్ చేసుకోవాలండి. ఈ పీసెస్ అన్నీ కూడా ఒకదానికొకటి జాయిన్ చేసేసుకుని మనకి 1 మీటర్ ఉండేలా చూసుకోవాలి. ఒక మీటర్ ఉండేలా చూసుకుని ఇప్పుడు మనకి వెనకాల ఉక్సుల బెల్ట్లు ఉన్నాయి కదండి, అక్కడి నుంచి అయితే మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ పీసే కాబట్టి దీనికి ఏం ఫ్రిల్స్ పెట్టక్కర్లేదండి. కరెక్ట్గా చూసుకుంటే దీనికి చేసుకునేలాగా రౌండ్ నెక్ బ్లౌజులకి ఎలా అయితే కుడుతుందో అదే విధంగా కుడుతున్నాను. చుట్టూ కూడా ఈ క్రాస్ పీస్ని అయితే నెక్ చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ రౌండ్ నుంచి మొత్తం ఈక్వల్గా ఈ పీస్ అంతా కూడా నెక్కగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. బ్యాక్ అడుగున్న క్లాత్కి సరిపెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచి దీన్ని బ్యాక్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. నెక్ చుట్టూ కూడా కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా టక్ ఇచ్చుకున్న తర్వాత మనకి రౌండ్ అయితే బాగా తిరుగుతుంది. ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత పైన ఒక స్టిచ్ కూడా వేయాలండి. రౌండ్ నెక్కలకి దేనికైనా సరే టక్స్ ఇచ్చిన తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి పైన. అప్పుడు మనకి ఆ బెల్ట్ అనేది హెమ్మింగ్ బెల్ట్ అనేది నీట్గా రౌండ్గా వస్తుంది.
లేదంటే మనకి ఒక పక్కన లావు ఒక పక్కన సన్నం అలా వచ్చేస్తుంది. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఒక పావించి అయితే లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ బెల్ట్లా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఉంది చూసారా నెక్ దగ్గర, మనం ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత దాన్ని అంతా కూడా కట్ చేసేయాలండి. మనకి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేస్తున్నాను, మీకు అది పైకి కనిపించట్లేదు. నెక్ చుట్టూ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, ఇంక ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయాలి. మనం ఫోల్డ్ చేసి కుట్టాం కదా, అది ఈ విధంగా మన నెక్ చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని చేతి పని అయితే చేసుకోవాలండి. ఈ విధంగా వస్తుంది, నెక్ రౌండ్ బాగుంటుంది. ఈ రౌండ్ వచ్చినప్పుడు మనం కొంచెం దాన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసి అయితే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి బ్లౌజ్ వచ్చింది. మనకి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్